హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు మీ ముందుకు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 19 తీసుకొచ్చాను. సో ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇలాంటి జోక్స్ ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాను. సో చివరిదాకా చూడండి, ప్రతి జోక్ చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. 1. టీచర్. లక్ష్మి. తూర్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? లక్ష్మి. ఈస్ట్ అంటారు మేడం. టీచర్. మరి ఉత్తరాన్ని? లక్ష్మి. పోస్ట్ కార్డు మేడం. 2. ఈ బిస్కెట్లు మెత్తగా తడితడిగా ఉన్నాయే అన్నాడు రాజు బిస్కెట్ నోట్లో పెట్టుకుంటూ. ఏం లేదు, ఇందాక మీరు రాకముందు మా టామీకి వేశాను, అది తినకుండా చప్పరించి వదిలేసింది అంది లక్ష్మి. 3. చిట్కా. జనాభా పెరుగుదల గురించి క్లాసులో ఉపన్యాసం ఇచ్చింది టీచర్. మన దేశంలో ప్రతి 10 సెకండ్లకు ఒక మహిళ శిశువును కంటుంది. ఇది విని రమేష్ లేచి, ఆ మహిళ ఎవరో కనిపెట్టి పిల్లల్ని కనకుండా చేస్తే సరి, జనాభా పెరుగుదల ఆగిపోతుంది అని సలహా ఇచ్చాడు. 4. ప్రిన్సిపల్. పెద్ద పేరున్న నాయకుడిని ఫంక్షన్కి పిలుచుకురమ్మన్నాను, పిలుచుకొచ్చారా? విద్యార్థులు. పిలుచుకొచ్చాం సార్. ఆయన పేరు వీర వెంకట సత్య శివసాయి శ్రీనివాస భూపతి నరసింహనాయుడు. 5. టీచర్. ఎదుటివారికి ఏమాత్రం ఆసక్తి లేకపోయినా అదే పనిగా మాట్లాడే వ్యక్తిని మీరు ఏమని పిలుస్తారు రాజు? రాజు. టీచర్ అని. 6. టీచర్. పార్లమెంటు భవనం ఎక్కడ ఉంటుంది రవి? రవి. 50 రూపాయల నోటు మీద టీచర్. 7. మాస్టారు. మోహన్, ఆస్తి మూరెడు ఆశ బారెడు వంటిది మరో వాక్యం చెప్పు. మోహన్. మా చదువులు వేలెడు, మేము చెల్లించే ఫీజులు బోలెడు. 8. చికెన్ 65. ఓ వ్యక్తి ఓ హోటల్లో వెయిటర్పై గొడవ చేస్తున్నాడు. ఇంతలో ఆ హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చి విషయం ఏంటని ఆరా తీశాడు. అప్పుడు ఆ వెయిటరు, చికెన్ 65లో 5 ముక్కలున్నాయని, ఇంకా 60 ముక్కలేవని అతడు గొడవ చేస్తున్నారు సార్ అని అన్నాడు. 9. రవి. వెంకట్, డిక్షనరీతో వెళ్తున్నావు ట్యూషన్కా? వెంకట్. అబ్బే కాదు, ఇంగ్లీష్ సినిమాకి. 10. టీచర్. సరస్వతి పుత్రుడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి హరి? హరి. అమ్మ పేరుని సరస్వతి అని మార్చేయాలి టీచర్. 11. మాస్టారు. భాస్కర్, ఈ మధ్యన బడికి సరిగ్గా రావడం లేదు, ఎందుకని? భాస్కర్. మీరే కదా మాస్టర్ ఇంటి దగ్గర కష్టపడి చదవమని చెప్పింది, అందుకే బడికి రావడం లేదు. 12. భార్య. ఏమండి, ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వస్తుందట. భర్త. దేనికి? భార్య. నాకు 50,000 డబ్బు, సరుకులు తెచ్చిస్తానంది. రావద్దని చెప్పనా? భర్త. దేనికి అంటే బస్సుకు వస్తుందా లేక రైలుకు వస్తుందా అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ దిస్ ఛానల్. Please subscribe. Thanks for watching. Thank you.